హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ. ఈ వీకెండ్ సమ్మర్ వచ్చింది కదా! ఈ వీకెండ్ ఎటైనా డే ట్రిప్ వెళ్దామని ఫ్రెండ్స్‌తో అనుకున్నాము. సో, మేమైతే ఒక ప్లాన్ ఫిక్స్ చేసుకొని ఎళ్తున్నాము. అదొచ్చేసి మన రైట్ సైడ్ కార్నర్‌లో ఉంటుంది. దాని పేరు హార్సీ గ్యాప్ బీచ్ అనమాట. సో, అదనుకోని మా జర్నీ అయితే స్టార్ట్ అయినాం. సో, ఆ బీచ్ స్పెషాలిటీ ఏందంటే హార్సీ గ్యాప్. హార్సీ అంటే ఆ విలేజ్ నేమ్ అనమాట. సో, అదెందుకు దేనికి స్పెషల్ అంటే అది గ్రే సీల్ కాలనీకి స్పెషల్. అంటే మన సీల్స్ సముద్రంలో ఉండే సీల్స్ అన్నీ అక్కడొచ్చి ఒక కాలనీ లాగా ఇంక అక్కడ ఉంటాయన్నమాట. యాక్చువల్లీ దాని సీజన్ వచ్చేసి నా నవంబర్ టు ఫిబ్రవరి అప్పుడు అవి బర్త్ ఇస్తాయి అనమాట. చిన్న చిన్న సీల్స్ అన్నీ అక్కడ ఉంటాయి. ఒడ్డున అన్నీ అట్లా కాలనీ టైప్ అన్నీ పడుకొని ఉంటాయి అన్నమాట. సో, మేము ఇప్పుడు వెళ్తున్నాం. సీజన్ కాదు బట్ మనం చూడొచ్చు, సీల్స్‌ని చూడొచ్చు, ఇప్పుడు కొన్ని చూడొచ్చు. సో, లంచ్ టైమ్ అయింది. లంచ్‌కి ఎక్కడా అని అనుకుంటే దగ్గరలో ఒక మెక్‌డీ కనిపించింది. మా ఫ్రెండ్స్ దగ్గర ఏదో సంథింగ్ డిస్కౌంట్ వచ్చే కార్డ్ ఏదో ఉంది. సో, మెక్‌డీకెళ్ళి మంచిగా 4 బర్గర్స్, 4 చిప్స్, 4 డ్రింక్స్, ఐస్ క్రీము, డ్రింక్ అన్నీ కవర్ చేసామన్నమాట. చాలా రీజనబుల్ రేటు. బెస్ట్ ప్లేస్ మేము ఫిక్స్ అయిపోయాం తక్కువ టైంలో. ఇంకా మా జర్నీ మళ్ళీ స్టార్ట్ అయింది. వెళ్తుంటే చాలా మంచి మంచి లొకేషన్స్, గ్రీనరీ చాలా బాగా అనిపించింది. ఈ వెళ్ళే రూటు ఫారెస్ట్ ఏరియా అనమాట. సో, ఇక్కడ జింకలు అటు ఇటు వెళ్తుంటాయి, రోడ్ క్రాస్ అవుతూ ఉంటాయి. సో, అక్కడ హజార్డ్ పెట్టారు, జింకలు వస్తాయి జాగ్రత్త అని. సో, ఇది నైట్ టైంలో చాలా ప్రాబ్లం అనమాట. ఈ రూట్లో జింకలు వస్తుంటాయి. సో, అప్పుడు జాగ్రత్తగా వెళ్ళాలి, కంట్రోల్ ఉండాలి బండి, లేదంటే గుద్దేస్తాము. ఇలా చాలా యాక్సిడెంట్ అయినాయి, చాలా జింకలు కూడా చనిపోయాయి. ముందు ముందు చూపిస్తాను. ఇగో ఇక్కడ చూడండి, ఇక్కడ జింక చనిపోయింది ఇక్కడ. సో, కొన్నిసార్లు మన బండి కంట్రోల్ అవుతుంది, కొన్నిసార్లు మనం కూడా రిస్క్లో ఉంటాము. ఈ చిన్న చిన్న హట్స్ వచ్చి పిగ్, పంది, హ్యామ్ అంటారు ఇక్కడ. సో, అవి అనమాట, అవి పెంచుతున్నారు ఇక్కడ. ఇవన్నీ అవే. ఇంకా వ్యూ ఉంది వెళ్ళే దారిలో. అబ్బబ్బబ్బా, ఏదో ఎల్లో బెడ్షీట్ పరిచినట్టుంది. అంతా చాలా బాగుంది వెళ్ళేటప్పుడు వ్యూ అయితే క్రేజీ. అయిపోయింది అది. మన ఇండియాలో ఎలా అయితే విలేజెస్ ఉంటాయో యూకేలో ఇవి విలేజెస్ అనమాట. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో విలేజెస్. మన ఇండియాలో ఎలా అయితే బ్యూటిఫుల్గా ఉంటాయో ఇక్కడ కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి యూకేలో విలేజెస్. లెఫ్ట్ సైడ్లో ఈ బోర్డ్స్ చూస్తుంటే, ఆ వాటర్ చూస్తుంటే ఆ దగ్గరకు వచ్చాం మనం బీచ్కి. ఇది వచ్చేసి దీన్ని విండ్ పంప్ అంటారు. సో, ఇది చాలా ఓల్డ్ అనమాట. 1912లో కట్టారంట. ఇది దగ్గర దగ్గర 100 years దాటింది. చాలా ఓల్డ్ కన్స్ట్రక్షన్స్ ఉంటాయి యూకేలో. బాగుంది వాల్పేపర్లో చూసినట్టు. ఫైనలీ లొకేషన్కి అయితే రీచ్ అయిపోయాం. ఇదే మన లొకేషన్. దీని నుంచి పైకి దిగాలి. పాట పాడడానికి వెళ్తున్నాం, అందుకు ఆ మాత్రం ఉండాలిగా మరి. సో, బీచ్కి స్టార్ట్ అనమాట. ఇది దాని వే, హార్స్లీ గ్యాప్కి వే. ఇసుక చాలా బాగుంది ఇక్కడ. ఇసుక సన్న ఇసుక ఉంది. ఇలా వెళ్ళాలి మనము. అక్కడ డెడ్ ఎండ్కి వెళ్ళి ఆ వ్యూ చూస్తే నెక్స్ట్ లెవెల్ అనమాట, మతిపోద్ది.
ఇక్కడ కనిపిస్తుంది చూసినారా, మధ్యలో ల్యాండ్ అనమాట. ఇక్కడ బీచ్, దానిలో నుంచి నడుచుకుంటూ వెళ్తే అక్కడ మళ్ళీ ల్యాండ్, అక్కడ కూడా బీచ్ అనమాట, స్మాల్ బీచ్. ఇది చాలా రేర్ అనమాట. ఇక్కడ వాటరు, తర్వాత ల్యాండ్, మళ్ళీ వాటరు. మేము ఈవినింగ్ రిటర్న్ వచ్చేటప్పుడు అది లేదు, ఫుల్ వాటర్ ఫ్లో అనమాట. ఆ ల్యాండ్ అనేది కనిపించలేదు మాకు మేము రిటర్న్ వచ్చేటప్పుడు. సో మా లక్ ఏంటంటే, నేను స్టార్టింగ్ దాన్ని చూడగానే అక్కడికి వెళ్ళి ఆ ఇసుకతో ఆడుకొని ఆ ల్యాండ్లో నడిచి అవన్నీ చేసిన అనమాట. ఒకవేళ నేను స్టార్టింగే అక్కడికి వెళ్ళకపోతే రిటర్న్లో వచ్చేటప్పుడు ఆ ల్యాండ్ అనేది అసలు మాకు కనిపించలేదు. ఫుల్ ఫ్లో అనమాట వాటర్ ఈవినింగ్. ఇది ఆఫ్టర్నూన్ కాబట్టి అక్కడ ల్యాండ్ కనిపించింది. నైట్ మేము అక్కడే 7:30, 8 వరకు ఉన్నాము. వెళ్తురు ఉంటుంది ఇక్కడ. 10 వరకు, 9:30, 10 వరకు చీకటి కాదు యూకేలో. సో రాగానే అక్కడికి వెళ్ళిపోవడం మంచి పని చేసిన నేను. ఆ ఫీలింగ్ బాగుంది. అక్కడ అప్పుడు వెళ్ళకపోయి ఉంటే అది ఉండేది కాదు, నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యేటోని. సో సీల్స్ చూడడానికి వస్తే ఇక్కడేమో పాపం చనిపోయాయి అనమాట సీల్స్. అవి చూసాము. మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నట్టే వాటికి ఏదో హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి చనిపోయాయి. సో లైవ్ సీల్స్ కోసం ఇంకా వెతుకుతున్నాం మేము చూడాలని. ఫైనలీ మేమైతే లైవ్ సీల్స్ని అయితే చూసాము. దాన్ని రికార్డ్ చేస్తున్నాను నేను. అవి చాలా ఫ్రెండ్లీ ఉన్నాయి, లైక్ డాగ్స్. మనం పిలుస్తే చూస్తున్నాయి, పలుకుతున్నాయి. మనం ఏదో ఫుడ్ ఇస్తామని మన సైడ్ చూస్తున్నాయి. అది చాలా క్లెవర్ ఉన్నాయి అవి. అనిమల్ ప్లానెట్లో డిస్కవరీ ఛానల్ అక్కడిక్కడ సీల్స్ చూడడం తప్ప లైవ్గా సీల్ చూడడం ఇదే ఫస్ట్ టైం. చాలా బాగా అనిపించింది ఎక్స్పీరియన్స్. మేమే అనుకుంటా లాస్ట్కి ఇంటికి వెళ్ళేది, మా కార్ తప్ప ఇంకెవ్వరు లేరు అక్కడ, అందరు వెళ్ళిపోయారు. సమ్మర్ స్టార్ట్ అయింది. సో అందరూ టైం చూసుకొని, ఆఫ్ చూసుకొని అందరూ ట్రిప్స్కి వెళ్ళండి. ఇదే మంచి టైము యూకేలో స్పెండ్ చేయడానికి, ట్రిప్స్కి వెళ్ళడానికి. సో అందరు ట్రిప్స్కి వెళ్ళి ఎంజాయ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎమ్మనూరు అబ్బాయి. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్.